మహాభారతంలో భీముడు కూడా నీ ముందు బలాదూర్. ఇంతకీ నీ పేరు చెప్పావు కాదు? కృష్ణ. వండర్ఫుల్. హైదరాబాద్కు నువ్వు కొత్తలాగుందే. అవును. అంటే ఇల్లు వాకిలి లేనట్లేగా? లేదు. పాపం కడుపు నిండా కూడు కూడా లేనట్లుందే. అంటే బుద్ధిమంతుడు అన్నమాట. బుద్ధిమంతులకే ఈ లోకంలో కూడు గూడు గుడ్డ కరువు. సరే, ఇంతకీ ఇప్పుడు ఏమిటి నీ ప్రోగ్రాం? ఐ మీన్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని. నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. అయితే నీ కాళ్ళకు చెప్పు నాతో రమ్మని. అదే నా బంగళా, నా ఇల్లు. కమాన్. వద్దు, నేనెవరికీ భారం కాదలుచుకోలేదు. నా వాళ్ళు అనుకున్న వాళ్లే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నేనెవరును, నువ్వెవరు? నీకు నాకు ఏమిటి సంబంధం? సంబంధం ఎందుకు లేదు? ఉంది. యు ఆర్ పూర్, ఐ ఆమ్ పూర్. నువ్వు పేదోడివి, నేను పేదోడిని. పేదోడికి మధ్య ఉన్న సంబంధం రక్త సంబంధం కన్నా గట్టిది. అదీ కాకుండా ఎందుకు మొట్టమొదటిసారి నీ మొహం చూడగానే ఏదో పాత చుట్టాలు చూసినట్టుగా ఉంది. నా మాట విను, రాపోదాం. బ్రదర్, నీ కథ చాలా విషాద కథ. నా కళ్ళకు నీళ్లు తెప్పించావు. నా కథ విన్నావు కానీ మరి నీ కథ చెప్పలేదే? మన కథే ఉంది, ఒక ట్రాజిక్ కామెడీ. నన్నందరూ ఎయిర్పోర్ట్ అంటారు. ఎయిర్పోర్టా? అదేం పేరు? అది పేరు కాదు, బిరుదు. నేను సినిమా కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తుంటాను. సినిమా యాక్టర్లు ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్ళటం, ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావటం, ఇది మన జాబ్. సినిమా ఆర్టిస్టులు అంటే హీరో హీరోయిన్లు కూడానా? మన చేతుల మీదుగా డజన్ల మంది హీరోలను హీరోయిన్లను కొన్ని వందల సార్లు విమానాలు ఎక్కించాను, దింపించాను. ఇది కామెడీ. కానీ నేను మాత్రం ఇంతవరకు విమానం ఎక్కలేదు. ఇది ట్రాజడీ. అవును, నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? పెళ్ళాం, పిల్లలు, చుట్టాలు పక్కాలు ఎవరు లేరా? పెళ్ళాం లేదు, కానీ పిల్లలు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లలందరికీ నేను ఎయిర్పోర్ట్ బాబాయిని. ఇక చుట్టపక్కలంటావా? ఈ రోజు నుంచి నువ్వే నాకు చుట్టం ప్లస్ పక్కం. సరే కానీ పాపం ఈ పెట్టె కోసం ఇన్ని తనులు తిన్నావు, పైగా అందులో ఏదో చాలా విలువైన వస్తువు ఉందన్నావు. అదే, మా పెద్దబాబు గారి పుట్టు. నీ మీద దొంగతనం అంటగట్టి నిన్ను ఇంట్లో నుంచి బెడబట్టుకు బయటికి గెట్టించిన మహానుభావుడు ఈయనేనా? లేదు, ఈ అనాథను చేరదీసి పెంచి పెద్ద చేసిన దేవుడు. ఇంట్లో నుంచి గెట్టేసినా ఇంకా ఎందుకు నీకు ఈయన మీద ఇంత గౌరవం? కష్టపెట్టినా సుఖపెట్టినా దేవుడు దేవుడేగా. నీకేం అభ్యంతరం లేకపోతే నా దేవుడి పటం నీ దేవుడి పక్కన ఉంచుతాను. అలాగే. పెద్దబాబు, కళ్ళు మూసినా తెరిసినా మీరే కనిపిస్తున్నారు. అక్కడ మీరు ఎలా ఉన్నారు? మీ ఆలనా పాలన ఎవరు చూసుకుంటున్నారు? అన్నట్టు పెద్దమ్మ గారు ఉన్నారుగా, బుల్లెమ్మ కూడా ఉంది, బాగానే చూసుకుంటారు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఇంకెప్పుడు మీ దగ్గరికి రానులేండి, రాను. ఏమండి, అన్నయ్య, గుడ్ న్యూస్ అన్నయ్య. నాకు భారత్ ఇన్వెస్ట్మెంట్ లో ఉద్యోగం దొరికింది. సంతోషం అమ్మా. నేనింట్లో కూర్చుని నీ చేత ఉద్యోగం చేయించాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అదేమిటన్నయ్య, నీకు ఆరోగ్యం బాగలేదు, నిన్నింట్లో ఉండి రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. అయినా ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం, నా చదువు అన్నీ నువ్వు ఇచ్చినవే కదన్నయ్య. ఇప్పుడు నాకు నీ ఆరోగ్యమే ముఖ్యం. నువ్వు తప్ప నాకెవరున్నారన్నయ్యా? ఒకే తల్లి కడుపున పుట్టిన నీకు మీ అన్నయ్యలకు ఎంత వ్యత్యాసమా? ప్రేమాభిమానాలకి ఒకే తల్లి కడుపున పుట్టడానికి ఏం సంబంధం లేదండి. మన కృష్ణ ఉన్నాడు, ఏ తల్లి కన్నవాడు, ఎక్కడ పుట్టాడు, మనం అంటే ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. మీరు నా కోసం వెతుకుతున్నారు కదూ, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. అలాగా?
ఇది నీ దగ్గర ఉంచుకో. మళ్ళీ నీ దగ్గర నుంచి తీసుకునే ఆ తాళం తీస్తాను. బ్రదరు, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, కావాలంటే నిన్ను మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. దయచేసి ఈ కరలు కనే ప్రోగ్రాం మాత్రం మానే. నీ అరుపులకున్న హార్ట్ 6 సార్లు ఆగి ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. కావాలంటే నువ్వే చూడు. ఇది గుండెకాయ గోదావరి ఎక్స్ప్రెస్ ఇంజను. క్షమించు సోదరా. క్షమించక చస్తానంట్లే. సరే, ఈ కలలు కనే జబ్బుకు మందు లేదా? పని పాట లేని వాడు కళ్ళ కనుక ఏం చేస్తాడు? నాకేదైనా పని దొరికే వరకు ఈ కళలు తప్పవు. ఓకే, అంతే కదా. నీకు పనే కదా కావాల్సింది, నేను ఇప్పిస్తాను. నీ కలల బాధ నేను భరించలేను. రేపే మా ప్రొడ్యూసర్తో చెప్పి నీకు ప్రొడక్షన్ బాయ్ పనిపిస్తాను. ఈ సినిమాలో హీరో ఎవరు? అప్పుడే హీరో దాకా వెళ్ళావా? ముందు ఉద్యోగం చూసుకో బ్రదరు. అదిగో ఆ కెమెరా పక్క నుంచొని సిగరెట్ కలుస్తున్నాడే, ఆయన చూడు. పొజిషన్ నిలబడి అందరూ. ఆయన ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు. అమాంతం వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. చిచి, ఈ పాదాభివందనాలు నాకు అలవాట్లేదు. పోనీ నమస్కారం చేస్తావా? చేస్తాను. సరే పద. రా. సార్, ఈయన పేరు కృష్ణ. నమస్కారం సార్. చాలా మంచివాడు, బాగా కష్టపడి పనిచేస్తాడు. మన యూనిట్ లో ప్రొడక్షన్ బాయ్గా పెట్టుకుందాం సార్. ఇంత చిన్న విషయానికి నన్ను అడగాల? పెట్టేసుకో. థ్యాంక్స్ సార్. చాలా అయితే సరే, అది పెట్టు, అది పెట్టు. సరే. బావ్, రెడీ అందరూ? సైలెన్స్. తీసుకోండి సార్, స్పెషల్ కాఫీ. థ్యాంక్ యూ. ఏవయ్యా, ఈ క్లాప్ నా ఎత్తున కొడతావా? అక్కడ కూడా. సైలెన్స్. యాక్షన్. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? విశ్వాసఘాతకుడా. కన్న కొడుకు కంటే మిన్నగా చూసుకున్నానే, అల్లారు ముద్దుగా పెంచుకున్నానే, అట్లాంటి నన్నే వెన్నుపోటు పొడుస్తావా? నాకే ద్రోహం తల పెడతావా? నీచుడా, వెళ్ళిపో. ఈ ఇంట్లో నుంచి వెంటనే వెళ్ళిపో. నీ దరిద్రమో ఈ జన్మలో మళ్ళీ చూపించు. పో. అయ్యగారు, ఊళ్ళో వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా నేను బాధపడ్ను. దొంగ, దోషి అని ఎన్ని తిట్లు తిట్టినానే లెక్క చేయను. కానీ తండ్రిలా పెంచి పోషించిన మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారంటే అది నా దురదృష్టం. వస్తా అయ్యగారు, వస్తానమ్మా. ఏమిటండి ఈ అన్యాయం? వాడి చిన్నప్పటి నుంచి మన కళ్ళెదుటే పెరిగాడు. వాడు ఎంత నిజాయితీపరుడో మీకు తెలియదా? వాడిని అవమానించి, అనుమానించి, తిట్టి పంపించేశారే. మీకు నోరెలా వచ్చిందండి? వాడు నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ నీకు తెలియదా లక్ష్మి? కానీ ఏం చేయను. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఆస్తంతా పోయింది. మిగిలింది పేదరికం, అప్పులు, కష్టాలు. వాడు కూడా మన కష్టాలు పంచుకోవడం నాకు ఇష్టం లేదు లక్ష్మి. ఇక మనమంటావా? బ్రతికినంత కాలం బ్రతకలేం కదా. కానీ వాడు కుర్రవాడు. ముందు ముందు వాడికి ఎంతో భవిష్యత్తు ఉంది. మన పేదరికపు మంటల్లో వాడి బ్రతుకు కూడా ఖాళీ బూడిదై మెసైపోవడం నాకు ఇష్టం లేక అలా కోపం నటించి తిట్టి వెళ్ళగొట్టాను. ఇప్పుడు అర్థమైంది. బాబు గారి మనసు బాగా అర్థమైంది. ఆయన ఆడింది నాటకం. నేనంటే ఆయన కోపం లేదు. ఆయనకి నేనంటే ప్రాణం.
నీ చెప్పిన విషయం అశ్రద్ధ చేయకండి. ఆయన నర్సింగ్ హోమ్ లో చేర్పించడం చాలా అవసరం. ఏంటి అలా ఉన్నావు? అన్నయ్యని నర్సింగ్ హోమ్ లో చేర్పించమన్నాడు డాక్టర్. ఆయనకి చెబుతాడు. ఆయన ఏం పోయింది? నర్సింగ్ హోమ్ లో చేర్పిస్తే బిల్లులు వేలు లక్షలు అవుతాయి. ఎవడు కడతాడు? కరెక్ట్ గా చెప్పావు. మన దొడ్లో చెట్లకు కాస్తున్నాయి రూపాయలు, ఎక్కడి నుంచి తెస్తాం? మరి ఏదో విధంగా వైద్యం చేయించాలి కదా. వైద్యం చేయించాలంటే నర్సింగ్ హోమ్ లోనే చేర్పించాలా? గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. అవునన్నయ్య, అక్కడైతే ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారు కూడా. అన్నయ్య వైద్యాన్ని గురించి మీరేం బాధపడక్కర్లేదు, నేను చూసుకుంటాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? అన్నయ్య మీరు ఎవరూ పట్టించుకోవట్లేదు, ఆయన అంటే నీకు ఒక్కదానికి అభిమానం ఉన్నట్టు 10 మందికి చూడదావనా? ముష్టి 500 ఉద్యోగం వెలగబెడుతున్నానని కళ్ళు నెత్తికొచ్చినాయి. అసలు పలానా వాళ్ళ చెల్లెలు స్టెనోగా ఉద్యోగం చేస్తుందంటే మాకెంత తలవంపుగా ఉందో తెలుసా నీకు? ఓహో, ఫలానా వాళ్ళ అన్నయ్య గతి లేక గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడంటే మీకు తలవంపులు లేవన్నమాట. జయ, పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఆ మాట నీ దగ్గరే నేర్చుకున్నాను వదినా. పెద్దన్నయ్య దొరచుట్టలు మానేసి బీడీలు కాల్చి రాగానే ఎత్తి పొడిచావు. ఆ మాట చిన్న పెద్ద తెలిసే అన్నావా? ఆయన అనారోగ్యంతో ఇంట్లో పడుంటే మీరు హోటల్లో పార్టీలు జల్సాలు చేసుకుంటున్నారే, అవన్నీ మంచి మర్యాద తెలిసే చేసుకుంటున్నారా? శభాష్. చెల్లెల మీద చేయి చేసుకుని నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నావు తమ్ముడు. చెల్లెలి మీద ఊరికే చేయి చేసుకోలేదు. ఆవిడ గారన్న మాటలు విన్నారా? విన్నానమ్మా, నిజమే. ఉన్న మాట అంటే ఎవరికైనా ఉలికెక్కువ. ఏమిటా ఉన్నమాట? మళ్ళీ నానుడితే ఎందుకు చెప్పిస్తావరా? అది చెప్పిందిగా. అలాగా? అసలు నువ్వే దాన్ని వెనకేసుకొచ్చి మా చెల్లిని మాకు దూరం చేస్తున్నావు. విక్కీ, ఏమిటో మాటలు? మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన మిమ్మల్ని పెంచి పెద్ద చేసి రాత్రింబవళ్ళు కష్టపడి ఇంత ఆస్తి సంపాదించినందుకు ఇవా ఆయన అనవలసిన మాటలు? అసలు ఏమిటి ఆయన మాకు సంపాదించింది? మొట్టమొదట వ్యాపారానికి కావాల్సిన 25,000 పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? మా ఊర్లో మా ఇల్లు అమ్మితే వచ్చింది. ఆ ఇల్లు ఎవరిది? మా అమ్మది. మా అమ్మ డబ్బుతో వ్యాపారం చేసి సంపాదించిన దాంట్లో మాకు హక్కు లేదా? అన్నయ్య, మిమ్మల్ని అన్నయ్యలని పిలవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఆ మహానుభావుణ్ణి అనరాని మాటలని ఇంత రఫ్కోత పెడుతున్నారే, మీరు మనుషులేనా? అను మాత్రం కూడా విశ్వాసం లేని మీలాంటి తమ్ముళ్ళ కంటే కృష్ణ ఒక్కడు ఈ సమయంలో ఆయన పక్కనుంటే ఆయన ఆరోగ్యం ఏ మందులు లేకుండా బాగుపడుతుంది.